హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఈఏపీ సెట్ ఎంసెట్ 2024 సంబంధించి కౌన్సిలింగ్కి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవి ఉన్నాయి కంప్లీట్ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవి తీసుకువెళ్ళాలి, అదేవిధంగా జిరాక్స్ కాపీస్ ఏవి తీసుకువెళ్ళాలి, కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ చూడబోతా ఉన్నాం. మనకు టోటల్గా 14 రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. అదేవిధంగా మనకైతే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజే. నెక్స్ట్ వచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే మీకు సీట్ వచ్చేంత వరకు అయితే గైడెన్స్ వీడియో అయితే వస్తూ ఉంటాయి. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎస్ గైస్, డాక్యుమెంట్స్ ఏవేవి తీసుకువెళ్ళాలో కౌన్సిలింగ్కి కంప్లీట్గా చూద్దాం. వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మీ యొక్క టీఎస్ ఎంసెట్ 2024 యొక్క ర్యాంక్ అనమాట. ఈ యొక్క ర్యాంక్ కార్డ్ విషయంలో వచ్చేసి చాలామంది స్టూడెంట్స్ కొంచెం మిస్టేక్ చేస్తూ ఉన్నారు. అది ఏంటంటే మీరు ఎప్పుడైతే ఈ రిజల్ట్స్ చూసుకుంటారు కదా, దాన్ని ప్రింట్అవుట్ తీసుకెళ్తా ఉన్నారు. అది కాదు, మనకు అఫీషియల్ వెబ్సైట్లో డైరెక్ట్ ఒక లింక్ అయితే ఉంటుంది. ఇక ర్యాంక్ కార్డ్ సంబంధించి డౌన్లోడ్ లింక్ అనమాట. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని ర్యాంక్ తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ అనమాట. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్కి అయితే డౌట్ అయితే ఉండడం జరిగింది. మరి యొక్క ఎంసెట్ హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ మరి కలర్ జిరాక్స్ తీసుకువెళ్ళాలా లేకపోతే బ్లాక్ అండ్ వైట్ అంటే కూడా మీకు పర్లేదు, మనకు బ్లాక్ అండ్ వైట్ అయినా కానీ ఏం కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఎస్ఎస్సి మెమో, అదేవిధంగా మీ యొక్క ఇంటర్ మెమో అనమాట. షార్ట్ మెమో కావచ్చు, లాంగ్ మెమో కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇంటర్ టీసీ అనమాట. ఇంటర్ టీసీ వచ్చేసి చాలామందికి డౌట్ అయితే ఉండడం జరిగింది. మరి తీసుకోవాలంటే ఇప్పుడు ఏం మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్లో అవసరం అయితే ఉండదు. కాకపోతే మీరు ఎప్పుడైతే కాలేజీలోకి రిపోర్ట్ చేయడానికి వెళ్తారు కదా, అప్పుడైతే అవసరం ఉంటుంది. కాకపోతే టేకే ఒక కాపీ అయితే మీ దగ్గర పెట్టుకోండి. ఓకే, అదేవిధంగా మీ యొక్క బోనోఫైడ్స్ అనమాట. స్టడీ సర్టిఫికేట్ అన్న ఒకటి, బోనోఫైడ్ అన్న ఒకటి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నటువంటి బోనోఫైడ్స్ కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6th క్లాస్ నుంచి 8th క్లాస్ ఒక వరకు చదవాలనుకోండి, ఒక్క స్కూల్ చదివినట్లయితే దాని సంబంధించి 2 years బోనోఫైడ్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా 7th to 10th ఒక ఇట్లా మీకు 6th to 12th ఇంటర్ వరకు అయితే బోనఫైడ్ కావాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట ఇది. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీలో వచ్చేసి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అనుకో మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే 2024 జనవరి 1 నుంచి తీసుకున్నటువంటి ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. మనకు మెయిన్ డిపెండ్ అయ్యేది మనకు స్కాలర్షిప్ రావన్నా, ఫీ రియంబర్స్మెంట్ రావన్నా ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ మస్ట్ అండ్ షుడ్ బి చెక్ చేసుకోండి. మీరైతే మీకు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట. ఇఫ్ అప్లికేబుల్ అక్కడ మనకు అడిగితే మన దగ్గర చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, రెసిడెన్స్ కావచ్చు, ఖచ్చితంగా ఈ 3 వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలన్నమాట. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది ఈ 3 వచ్చేసి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి ఏదైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనమాట. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ఓపెన్ కేటగిరీ ఓసీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వారికైతే అప్లికేబుల్ అనమాట. ఇది స్కాలర్షిప్ ఫీ రింబర్స్మెంట్ రావడానికి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ ఇష్యూ అనమాట. ఎప్పుడంటే April 1 నుంచి ఉన్నటువంటి డాక్యుమెంట్ కావాల్సి ఉంటుంది ఖచ్చితంగా మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో వచ్చేసి. ఎందుకంటే మీరు ఇన్ కేస్ ఈ విధంగా నాది March 31 తీసుకున్నానంటే అది కాదు. మీరు ఖచ్చితంగా ఎప్పుడైతే ఏప్రిల్లో తీసుకున్నటువంటి విద్యార్థులకు ఏం కాదు, April 1 నుంచి తీసుకున్నటువంటి విద్యార్థులకు ఏం కాదు. లేకపోతే మీరు వెంటనే అప్లై చేసుకోండి, ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఓకే, ఇది మెయిన్ థింగ్ అనమాట. ఇందులో నుంచి ఏ ఒక్క డాక్యుమెంట్ మీకు మిస్ అయినా ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. మీకు ఫీ రీయింబర్స్మెంట్ రాదు, మీకు వెబ్ ఆప్షన్ కూడా మీకు అలౌ చేయరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగా మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ ఏవి ఉన్నాయి అవి కూడా అదేవిధంగా కంప్లీట్గా మీకు స్టెప్ బై స్టెప్ అనమాట. మీకు సీట్ వచ్చేంత వరకు అయితే ఈ విధంగానే మీకు గైడెన్స్ వీడియో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్ తరఫు నుంచి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ బిగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఒక వీడియోకి అయితే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ అనమాట. స్పెషల్ కేటగిరీ వచ్చేసి ఇక్కడ ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, పిహెచ్ కావచ్చు, క్యాప్ కావచ్చు అనమాట. ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి అయితే ఇక్కడ ఎవరైతే స్పోర్ట్స్ క్యాండిడేట్ కానీ లైక్ పిహెచ్ కానీ ఉన్నారు కదా, వీరికైతే ఈ యొక్క స్పోర్ట్స్ ఎన్సీసీ ద్వారా అయితే వాళ్ళకైతే మంచి కాలేజెస్ సీటానికి అయితే టాప్ కాలేజ్ సీటానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మ్యాండేట్గా మీ యొక్క సర్టిఫికేట్స్ కూడా మీ దగ్గర ఉండాలి. ఓకే, కౌన్సిలింగ్ ప్రాసెస్లో. నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ అన్నమాట. ఈ మైనారిటీ సంబంధించి వచ్చేసి ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, మీరు ఏదైతే మీ యొక్క 10th ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అందులో వచ్చేసి మైనారిటీ అని ఉన్నట్లయితే మీకైతే యొక్క ఫీ రియంబర్స్మెంట్ అయితే మీకు రావడానికి అయితే వీలైతే ఉంటుంది. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది ఎవరికైతే మైనారిటీ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే. మీరైతే ఉండాలి, అది ఉండాలి, టీసీలో ఉండాలి. ఇన్ కేస్ లేని పక్షాన మీ యొక్క స్కూల్ ప్రిన్సిపల్ ఉంటారు కదా, వారి దగ్గరనైనా
లైక్ రాపించాలన్నమాట. ఒక లెటర్ తీసుకొని మనం మీరు ఇక్కడ మైనారిటీ కేటగిరీ అని మనం రాపించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఒక ఫామ్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరైతే ఏపీ స్టూడెంట్స్ ఉంటారో వారికి సంబంధించినటువంటి యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదంటే పేరెంట్స్ యొక్క ఎంప్లాయ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా 15th వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఫొటోస్ అనమాట. ఇప్పుడు అప్లికేబుల్ అంటే మనకు ఫొటోస్ కూడా కావాల్సి అడిగినప్పుడైతే మనము వెంటనే ఇవ్వడానికి వీలైతే ఉంటుంది. కాబట్టి మీకు మ్యాండేట్గా ఏవైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా, యొక్క 15 డాక్యుమెంట్స్ అయితే మ్యాండేట్ అనమాట. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అన్నమాట ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ కూడా మనకి ఇంపార్టెంటే. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి గైస్ ఇక్కడ ఏంటంటే మెయిన్ చూడండి, ప్రతి ఒక్కరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు మిస్ అయిన వాళ్ళైతే చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అయిన నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు కంప్లీట్గా చూడండి వీడియో వచ్చేసి. ఇక్కడ మనం ఏవి చెప్పుకున్నామో ఆ డాక్యుమెంట్స్ కూడా మనకి ఇక్కడ 2 నుంచి 3 సెట్లు అయితే కావాల్సి ఉంటుంది. 2 నుంచి 3 సెట్లు కావాల్సి ఉంటుంది. మరి 2 నుంచి 3 సెట్లు ఎందుకంటే కూడా మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఒకటి మనకు ఒరిజినల్ ఉండాలి. అదేవిధంగా 2 సెట్స్ ఆఫ్ డూప్లికేట్ కాపీస్ ఉండాలి. ఈ డూప్లికేట్ కాపీస్ ఎందుకంటే జిరాక్స్ కాపీస్ ఎందుకంటే ఒక సబ్మిట్ చేయాలి. అదేవిధంగా మనకు అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒకటి ఉంటుంది అనమాట, ఆర్ఓసి ఫామ్ అనమాట. ఆర్ఓసి ఫామ్ ఇస్తారనమాట. ఈ యొక్క ఆర్ఓసి ఫామ్ ఏంటంటే ఇక్కడ మనకు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ మేము వెరిఫై చేస్తామని ఒక ఆర్ఓసి ఫామ్ ఇస్తారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది రావాలంటే ఖచ్చితంగా మీరు యొక్క డాక్యుమెంట్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా 2 నుంచి 3 జిరాక్స్ కాపీస్ అయితే సెట్స్ అయితే మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీకు ఇప్పుడు అవసరం లేకపోయినా మీరు కాలేజ్ జాయినింగ్ అయిపోయినా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కాబట్టి మీకైతే మేము ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ గమనించాల్సి ఏంటంటే మీ యొక్క ఏదైతే మనకు జూన్ నెక్స్ట్ మంత్లో ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. మనం స్లాట్ బుక్ చేయడానికి, క్యాండిడేట్ రిజిస్టర్ చేసుకోవడానికి, మనము లైక్ హెల్ప్ లైన్ సెంటర్స్కి మనము వెళ్ళడానికి ఇవన్నీ అనమాట. కౌన్సిలింగ్ ప్రాసెస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కూడా ప్రతి ఒక్క స్టూడెంట్స్ ముందు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయంటే ముందుగానే సెట్ చేసి పెట్టుకోండి 1 month బిఫోర్గానే. ఇన్ కేస్ మీ యొక్క డాక్యుమెంట్లు ఏమైనా చిన్న మిస్టేక్స్ కానీ లైక్ క్యాస్ట్ ఇన్కమ్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, లేని పక్షాన్ని మీరు ఏం చేస్తారంటే ఏదైతే మనకు మీసేలో అప్లై చేయాలి, మీసేవలో అప్లై చేసినట్లయితే మనకు విత్ ఇన్ 1.5 వీక్లో వచ్చేసి అయితే మీకు అయితే డాక్యుమెంట్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది మ్యాండేటరీ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను పూర్తిగా చూసి భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ముందు చెప్పినట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగానే మీకు సీట్ వచ్చేంత వరకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే దగ్గరునైతే గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఓకే, మన ఛానల్ తరపు నుంచి ముందుగా అందరికీ ఆల్రెడీ తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ కూడా మంచి కాలేజ్లో సీట్ రావాలని కూడా. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించిన ఒక నేమ్ కానీ ఒక వీడియోస్ కానీ మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసండి. ఓకే, అదేవిధంగా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి అందరూ కూడా మన ఛానల్ తరపు నుంచి ఆల్రెడీ తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మీకైతే రిప్లై ఇస్తాను వీడియో రూపంలో. గైస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట, ఇప్పుడు ఏవైతే మనం మాట్లాడుకున్నాం కదా 14 డాక్యుమెంట్స్ అనమాట. ఈ యొక్క 14 డాక్యుమెంట్స్ కూడా 2 నుంచి 4 కాపీలు అయితే ఖచ్చితంగా మీరు సెల్స్ జిరాక్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనకు కౌన్సిలింగ్లో కానీ అదేవిధంగా మీరు కాలేజ్ రిపోర్ట్ చేయడం అయితే యూజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో పక్కా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏదో ఒకటి లేకుండా కష్టం అవుతుంది. అదేవిధంగా ఎంపీ స్ట్రీమ్కి బైపీ స్ట్రీమ్కి సేమ్ డాక్యుమెంట్స్ అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.